అందరికీ నమస్కారం. మన డిఆర్ జేసన్ టీవీ ఛానల్ నుండి మీ రఘు. ఆధ్యాత్మికవేత్త వివి జోషి గారు మన దగ్గర ఉన్నారు. మనం అతన్ని మన సందేహాలను అడిగి తెలుసుకుందాము. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. గురువుగారు, ప్రస్తుతం ఇప్పుడున్న సమాజంలో చాలామంది పూజలు హోమాలు చేసి పనులు కాక బాధపడుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడున్న సమాజంలో జ్యోతిష శాస్త్రం ఒక వ్యాపారంలాగా మారిపోయింది. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? శ్రీమాత్రే నమః. చూడు స్వామి, జ్యోతిష్యం అనేది కేవలం ఒక దారి అని గతంలో కూడా మేము ఎపిసోడ్లో మీకు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చాలామంది చేసి విసుగు పొందారు అంటే మనం ఎన్నుకునే గురువు మీద ఆధారపడి ఉంటుందండి. అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, ఇక్కడ గురు అనుగ్రహం ఉంటేనే ఏదైనా సాధ్యం జరుగుతుంది. అంటే గురువు అనుగ్రహం మీరు ఎలా అంటారు? గురువు అని మీరు సందేహం అడగవచ్చు. గురువు ముఖ ద్వారం అంటే ఏమిటంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ కానీ, పుట్టిన సమయం కానీ, ప్రదేశం కానీ, మీరు ఒక జ్యోతిష పండితులకు కానీ, ఒక బ్రాహ్మణి కానీ ఇచ్చినప్పుడు మీరు ఎలాంటి క్వశ్చన్ వేయకుండా మీరు కేవలం వచ్చి కూర్చుంటే మీకు జరిగింది, జరుగుతుంది, జరగబోయేది తెలియజేసేది మాత్రమే నిజమైన గురువు గారు. ఇది గురువులకే సాధ్యం, జ్యోతిష శాస్త్రం నేర్చుకున్న వారికే సాధ్యం. మనమంతా తెలియజేసి మనం వెళ్ళంగానే వారికి అన్ని మన సమస్యలు చెప్పేసి ఆ సమస్యలు చెప్పిన తర్వాత దానికి వారు చెప్పడము, దానికి మీరు చేయడము, ఆ చేసే సమయం కూడా ఒక బ్రహ్మ ముహూర్తంలో అనేది మనకు పూర్వకాలం నుంచి వస్తున్నది. జపాలు కావచ్చు, మనం చేసే హోమాలు కావచ్చు, ఏవైనా సరే అవి బ్రహ్మ ముహూర్తంలో చేసే 100% అసాధ్యపడుతుంది. అదేవిధంగా చేయించుకునే వ్యక్తి అంటే ఇప్పుడు మీరు చెప్పారు, చేసి మనము విసుగు వెళ్ళిపోతున్నాము అంటే మనకు పనులు జరుగుతలేవు అని మీరు అంటున్నారు. పనులు జరుగుతలేవు అంటే మనం వెళ్ళే మార్గదర్శనం సరైనది ఉండాలి. ఇప్పుడు నేను నా తల్లిదండ్రులను, కులదేవత, నా గురువులను నేను పూజించిన తర్వాతనే, అంటే అభిమానించిన తర్వాతనే, నేను ఆరాధించిన తర్వాతనే నేను మిగతా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్క ఉదాహరణ చెప్పాలి అంటే ఇప్పుడు మకర రాశి ఉంది. ఈ మకర రాశికి శని అధిపతి, రాశి అధిపతి, నక్షత్రాధిపతి రవి. కాబట్టి ఇప్పుడు రాశాధిపతిని, నక్షత్రాధిపతిని సంతోషపెడితేనే నాకు మిగతా కార్యాలు జరుగుతాయి. ఓపెన్ చెప్పాలి అంటే మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, మనం ఏదైనా పూజలు చేసినప్పుడు కానీ, ఇప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం మొదటిగా వెళ్ళేది మనకు ధ్వజస్తంభం, తర్వాత బలిపీఠ, వాహనము, పురోహితుడు, తర్వాత వచ్చేసి భగవంతుడు. అలాగా జ్యోతిష శాస్త్రాన్ని కానీ మన ధర్మాన్ని కానీ వెళ్ళాలి అంటే ఒక మార్గదర్శకము ఉండాలి. ఆ మార్గదర్శకం అయితే 100లో 90% మాత్రం తప్పనిసరిగా విజయమే అందుతుంది, కానీ ఆ విజయం అందకుండా మాత్రం లేదు. ఇది 100% అంటే. చాలా సంతోషం గురుగారు. మా యొక్క సందేహాన్ని మీరు తెలిపినందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే మన యొక్క డిఆర్ జే7 టీవీ ఛానల్ సందేహాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే క్రింది నెంబర్ వాట్సాప్ నెంబర్కు సంప్రదించగలరు.